కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మరొక ఆసనం చేయబోతున్నాం, జానుశిరాసన. ఆసనం ఎలా చేయాలో చూద్దామండి. చక్కగా రెండు కాళ్ళు దగ్గర పెట్టి ఒక్కసారి కదలికలు ఇవ్వండి. కాళ్ళల్లో ఒక బటర్ఫ్లై లాగా ఇలా తీసుకొని చక్కగా ఇలా కదలికలు ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మనకు ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రం చక్కగా యాక్టివ్ అవుతుందండి ఈ బటర్ఫ్లై వల్ల. దీన్ని బద్ధకోణాసనం అనొచ్చు, సీతాకోక చిలక వేరియేషన్స్ అనొచ్చు. అదే బటర్ఫ్లై ఇలా రెక్కలు ఇలా చక్కగా ఇలా కదిలిస్తూ ఉండాలి. ఎందుకంటే మనం లెగ్స్ అపార్ట్ చేసినప్పుడు కొంచెం లెగ్స్లో పెయిన్ అనిపించవచ్చు. లెగ్ స్ట్రెచ్ చేసినప్పుడు అక్కడ నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా కొంచెం డిస్టర్బ్ అయి ఉంటుంది, స్ట్రెయిన్ అయి ఉంటుంది. అందువల్ల ఇలా కదలికలు ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ యథాస్థితికి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా యథాస్థితికి వస్తుంది. చక్కగా రిలాక్స్ అయిపోతాయి లెగ్స్ మొత్తం కూడా. ఇప్పుడు చేయబోయే ఆసనం జానుశిరాసన. జానుశిరాసన అంటే జాను అంటే మోకాలు, శిర అంటే తల. అలాగే రేజర్ హ్యాండ్స్ అప్ చేసి మనం చక్కగా నుదుటి భాగాన్ని మోకాలు తాంచడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ ప్రయత్నంలో మనకి ఆసనాల వల్ల ఉపయోగం ఏముంటుంది అంటే పొట్ట తగ్గించుకోవడానికి, వెన్నెముక బలంగా తయారవడానికి, అలాగే ఫిజికల్గా బాడీ చక్కగా మనకి శరీరాకృతిని పెంచుకోవడానికి మనకి చక్కగా ఉపయోగపడుతుంది జానుశిరాసన. ఆ జానుశిరాసన ఎలా చేయాలో చూద్దాం. బటర్ఫ్లై కనుక చేసినట్లయితే రెండు చేతులు వెనక్కి తీసుకొని రెండు కాళ్ళను ముందుకి ఇలా పెట్టేసి మరొకసారి ఈ మోకాళ్ళ అంటే నీ క్యాప్ని ఒకసారి ఇలా ఇలా చేసి రైట్ని ఫోల్డ్ చేద్దాం. రైట్ లెగ్ ఫోల్డ్ చేసాం ముందుగా. ఇలా చూస్తే ఎల్ షేప్లో ఉండాలి. చక్కగా బాడీని ఎల్ షేప్లో ఉంచాం. హ్యాండ్స్ ఒకసారి మీరు చూడండి. హ్యాండ్స్ ముందుకి రేజ్ హ్యాండ్ చేసి మనం ఇలా చిన్ను కానీ లేదా నదుటి భాగాన్ని కానీ తాకించడం ప్రయత్నం చేస్తాం. ఇది పోస్టర్. చక్కగా ఇలా ముందుకు బెండ్ అయ్యడాన్ని లేదా చిన్ను ఇలా తాకించవచ్చు. ఇంకా ఎంత వస్తుందంతా ఇంకా ఏదైనా ఇంటి ఫోర్హెడ్ ఇట్లా సైడ్కి తాకించవచ్చు. అలా కాకుండా ఇలా అవ్వాలి అంటే ఒకేసారి మనం పోస్టర్లోకి రావాలి అంటే దీనికి ముందు క్రియాయోగ చేయాలి. అంటే పని. క్రియ అంటే పని, యా అంటే జరపడం. క్రియ చేస్తేనే మనకు అవుతుంది. ఏ విధంగా చేయాలి? ఇండియన్ కలర్స్ యోగాలో చిన్న విరామం. ఇండియన్ కలర్స్ యోగాకి తిరిగి స్వాగతం. రేజ్ యువర్ హ్యాండ్స్. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకుని వెళ్ళాం. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్. స్లోలీ బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్. 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 Breathe out down. Breathe in up. 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 Breathe out down. Hold stretch. ఇలా చిన్నని తాకించండి లేదా ఫోర్హెడ్ పెట్టండి. ఇలా కౌంట్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వేదినా చిన్ తాకించవచ్చు లేదా నుదుటి భాగాన్ని తాకించవచ్చు లేదా నుదుటిని తీసుకొచ్చి పక్కన పెట్టచ్చు, అంటే ఫ్లోర్ టచ్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ బాడీలో ఎంతైతే ఉంటుందో అంత మనం బెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది జానుశిరాసనలో. జానుశిరాసనం వల్ల ఉపయోగాలు చెప్పాం. జానుశిరాసనం ఎవరు చేయకూడదు? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు చేయకూడదు, అదేవిధంగా ఐబీపీ ఉన్నవాళ్ళు. ఈ 3 ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో ఆ తర్వాత ట్విస్ట్లు అంటే గైనకాలజికల్ అంటే గర్భసంచికి సంబంధించి అంటే గర్భకోశ వ్యాధులు అంటే గర్భానికి సంబంధించి ఉంటే ఏమైనా ట్విస్ట్లు కనుక ఉంటే, హెర్నియా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు గురువు పరీక్షలు మాత్రమే చేయాలి. చేయకుండా వాళ్ళు కూడా మనం సజెస్ట్ చేస్తున్నాం. అది మీరు కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. వెన్నెముక అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళు చక్కగా ఎంతైతే అంత స్ట్రెచ్ చేయండి. వెన్నెముక బలంగా తయారవుతుంది, పొట్ట తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సైటిగా పెయిన్స్ రాకుండా ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి, ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది, అలాగే గౌట్స్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కటి మనకి శరీరాన్ని కదిలించి బెండ్ చేయడం వలన ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. మనకు తెలియదు, మనం కూర్చొని ఇది బెండ్ అవుతుందా లేదా అనుకుంటాం, అపోహలో ఉంటాం. తప్పకుండా సాధన ద్వారా అన్నీ సాధ్యమవుతాయి.
ఏదైతే మనం పని చేస్తున్నామో ఆ పని కంపల్సరీగా మనకి అవ్వాలి అంటే మనం దానిపైన సాధన చేయాలి, ఏ పనైనా అంతే. అలాగే ఈ ఆసనాలు కూడా రెగ్యులర్గా క్రమం తప్పకుండా పాటిస్తే మనం అనుకున్న చక్కగా రీచ్ అవుతాం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చేసాం, ఇప్పుడు రైట్ సైడ్ కూడా చేద్దాం. చూడండి, చక్కగా 2 కాళ్ళను మళ్ళీ ఒకసారి కదలికలు ఇవ్వండి. ఇలా లెఫ్ట్ని రైట్ని పక్కన ఫోల్డ్ చేసి పెట్టాలి, వెనక్కి కాదు. మీరు జాగ్రత్తగా చూడాలి. ఇలా ఎల్ షేప్ అన్నాను, ఇలా పెట్టాలి సైడ్కి. చక్కగా ఇక్కడ ఈ పాదాన్ని తైకి ఉంచాలి, దీని కింద ఇలా పెట్టొద్దు, ఇలా పెట్టొద్దు, లేదా ఈ ముందు ఇలా పెట్టొద్దు. చక్కగా ఇక్కడే ఉంచాలి, ఎల్ షేప్ ఉండాలి. ఈ టోస్ని ఇలా కింద చూపిస్తూ ఉండాలి, వెన్నుముకను సాగదీయాలి. రేజ్ హ్యాండ్స్ ఆఫ్, సమాంతరంగా ఉండాలి. డౌన్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి ఇలా వచ్చేసేయాలి, చిన్ కానీ ఫార్వర్డ్ కానీ మీకు ఎంత సాధ్యమవుతుందో అంత. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్, breathe out down, breathe in out, 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 breathe out down. Whole stretch. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ విధంగా నుదుటి భాగాన్ని లేదా గడ్డాన్ని, ఈ రెండింటిని దేన్నైనా సరే మనం టచ్ చేసినట్లయితే మనకి వెన్నెముక బాగా బలంగా తయారవుతుంది. పొట్ట మనకి ఇలా బెండ్ చేస్తున్నప్పుడు పొట్ట మొత్తం కూడా లోనకి ఫోల్డ్ అవుతుంది. అలాగే ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా లెగ్లో ఏదైతే ఉంటుందో ఈ బొటన్ వేల్ దగ్గర నుంచి నరం, అది తర్వాత యాంకిల్ దగ్గర నుండి నరం మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అదేంటి సయాటికా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అది ఆ స్ట్రెచ్ వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి చాలా ఉత్తమమైన ఆసనం అని చెప్పుకోవచ్చు జానుశిరాసన. అదేవిధంగా మరొకసారి కాళ్ళలో కదిలించిన తర్వాత జానుశిరాసన ఎలా చేయాలనేది మరొకసారి చూద్దామండి. చూడండి, ఒకసారి మళ్ళీ దండాసన స్థితిలో ఉంచి కదలికలు ఇవ్వండి. ఇదే విధంగా రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. సైడ్కి ఇలా ఫుల్గా బెండ్ అయ్యి ఇలా ఫోర్హెడ్ ఇలా సైడ్కి కూడా టచ్ చేయవచ్చు, ఇలా సైడ్కి కూడా టచ్ చేయవచ్చు. సైడ్ టచ్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం ఎక్కువ మన స్ట్రెచ్ అవుతుంది, అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుంది, మొత్తం వెన్నుముక చక్కగా స్ట్రెచ్ అవుతుంది. చక్కగా టోస్ చూడండి, ఎల్బోస్ 2 కింద ఉన్నాయి, నుదుటి బాన్ని నేలకు తాకించారు. మనకి బాడీలో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లావుగా శరీరం ఉన్న బెండ్ అవుతున్నారంటే సాధనతో సాధ్యమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ అమ్మాయి సన్నగా ఉన్న చక్కగా తనకి ఫ్లెక్సిబిలిటీ లేకపోవటం వల్ల నుదుటి భాగాన్ని కింద తాగించలేకపోతుంది. ఇలా శరీరంలో ఏంటంటే చాలా మార్పులు ఉంటాయి. లావుగుంటే మనకి బెండ్ అవ్వదని అపోహ, సన్నగా ఉంటే చేయలేమని అపోహ, ఇవన్నీ తొలగించేయాలి ఆసనాలు. ఓన్లీ సాధన ద్వారా సాధ్యమవుతుంది అనేదాన్ని మనం చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. అదేవిధంగా రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ కూడా చేయండి. రైట్ సైడ్ కూడా ఫుల్ బెండ్ అయ్యి ఇలా చేయాలి, మొత్తం బెండ్ అయ్యి ఇలా సైడ్కి తలబెట్టాలి. చూడండి, చక్కగా ఎంత చక్కగా పోస్టర్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకనంటే వెన్నుముక మొత్తం కూడా మనకి స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ మోచేతులు చక్కగా చూసినట్టయితే జబ్బుల్లో ఫ్యాట్ తగ్గించే అవకాశం ఉంటుంది. ఫుట్ టచ్ చేసిన తర్వాత అక్కడ బొటనేల దగ్గర నుంచి నరం లాగుతూ ఉంటుంది, యాంకిల్ దగ్గర నుంచి నరం లాగుతూ ఉంటుంది, స్ట్రెచ్ అవుతుంది బాడీ మొత్తం కూడా. అలాగే పొట్ట వస్తుంది, ఈ పొట్ట కూడా మనం ప్రెస్ చేస్తున్నాం. పొట్టను కూడా ప్రెస్ చేయడం వల్ల మనకి పొట్ట తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చక్కగా ఎంత అంతా బెండ్ చేయాలి, శ్వాస తీసుకుంటూ పైకి. ఈ విధంగా ప్రతి ఒక్క ఆసనంలో ప్రతి ఒక్క అంటే శరీరాన్ని ఎంతైతే మనం బెండ్ చేసుకోవచ్చో ఆసనానికి ఆసనం మధ్య తేడా అలాగే ఉంటుంది, ఆసనానికి అంటే ఉపయోగాలు అలాగే ఉంటాయి. ఈ విధంగా మనం రెగ్యులర్గా క్రమం తప్పకుండా సాధన మాత్రం తప్పకుండా చేయాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
కార్యక్రమాన్ని తిరిగి స్వాగతం. ఇప్పుడు చేయబోయే ఆసనం పశ్చిమోత్తానాసన. ఈ ఆసనాలో పశ్చిమోత్తానాసనాలు మొత్తం కూడా అంటే పశ్చిముఖంగా ఉండేటటువంటి పోస్టర్ అని చెప్తూ ఉంటారు. ఈ పశ్చిమోత్తానాసన చేసే ముందు చేతులు రెండు కూడా సాగదీసి ఫోర్హెడ్ని తీసుకొచ్చి నుదుటి భాగాన్ని తీసుకొచ్చి మోకాళ్ళు పక్కన పెట్టి బాడీ మొత్తాన్ని కూడా స్ట్రెచ్ చేస్తున్నాం. స్ట్రెచ్ చేస్తున్నప్పుడు వెన్నెముక బలంగా తయారవుతుంది, స్టమక్ మొత్తం కూడా లోనికి వెళ్తుంది, చక్కగా మనకి జబ్బలో ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ లాగడం వలన చక్కగా ఈ కాలంలో ఉన్నటువంటి సయాటికా ఆర్థరైటిస్ పెయిన్స్ నుంచి కూడా మనం ఉపశమనం పొందగలుగుతాం. ఫస్ట్ పోస్టర్ చూపిస్తాను చూడండి. ఇలా ముందుకి వామప్ లేకుండా మనం బెంచ్ చేయగలుగుతున్నాం అంటే కాస్త కూస్త మాకు సాధన ఉంటుంది కాబట్టి మనం ఇలా బెంచ్ చేయగలుగుతున్నాం. చూడాలి, రెండింటి ఇలా ముందుకు బెండ్ చేస్తున్నాం. ఎల్బోస్ రెండు కూడా నేను తాకించాను. ఫోర్హెడ్ రెస్పెక్ట్ ఇలా పెట్టేస్తున్నాం. ఇలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. దీని ముందు పోస్టర్లోకి రావాలి అంటే క్రియ చేయాలి, బాడీని హీట్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినటువంటి ఎపిసోడ్లో కూడా అదే చెప్పాం. ఆసనానికి ముందు కొన్ని క్రియాస్ ఉండే, ఆ క్రియాస్ చేసిన తర్వాత మనం హోల్డింగ్ చేస్తే చక్కటి ఫలితాలు పొందగలుగుతాం. రేజ్డ్ హ్యాండ్స్ అప్. శ్వాస తీసుకుంటూ మోచేతులపైన రెండు అరచేతులు ఇలా పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ పైకి బ్రీత్ ఇన్ అప్. శ్వాస తీసుకుంటూ పైకి ఇలా వెన్నెముక నిటారుగా ఉంచాలి. బ్రీత్ అవుట్ డౌన్ చేయండి. బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్. బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్. Breathe out down. Breathe in up. 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 Breathe out down, hold, stretch. Count చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Breathe up. ఈ విధంగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయండి. స్టమక్లో ఫ్యాట్ని తగ్గించుకోండి, షోల్డర్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకోండి, జబ్బులో పెరుగుతున్నటువంటి కొవ్వును తగ్గించుకోండి. అదేవిధంగా సయాటికా ఆర్థరైటిస్ రాకుండా కాపాడుకోండి. సయాటికా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ లేకుండా ఉంటే ట్రై చేయండి. వాళ్ళని చక్కగా సయాటికా నుంచి ఆర్థరైటిస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలా చేసినట్లయితే కాళ్ళలో కదలికలు ఇవ్వండి. వెన్నెముక బలంగా తయారవడానికి అవకాశం ఎక్కువ. అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల నుండి సయాటికా నుండి ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందడానికి 100% ఛాన్సులు ఎక్కువ. అదేవిధంగా పొట్టను తగ్గించుకోవడానికి 100% కూడా మనకి ఈ పశ్చిమోత్తానాసనం ఉపయోగపడుతుంది. ఇదే విధంగా పశ్చిమోత్తానాసనాన్ని మరొకసారి చేసి చూద్దామండి. జాగ్రత్తగా మీరు కూడా చూడాలి. నెమ్మదిగా రెండు మోచేతులు అంటే రెండు అరచేతులు మోకాళ్ళ పైన పెట్టేసి వెన్నెముక ఎప్పుడు కూడా నిటారుగా ఉండాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీరు చేసే ఆసనం పైన ఉండాలి. మీరు ఆసనం చేస్తున్నారంటే పూర్తి విశ్వాసంతో చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి మీకు 100% ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనిలో మనలో ఉన్నటువంటి సంకల్పం కోల్పోయినట్లయితే ఏ వస్తువైనా సరే అంటే మన శరీరానికి సంబంధించినటువంటి ఏ ఇన్నర్ పార్ట్స్ అయినా తగ్గించుకోవాలంటే హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, మెయిన్ పార్ట్స్కి ఈ పశ్చిమోత్తానాసనం చక్కగా ఒత్తిడి జరుపుతూ ఉంటుంది. మీరు చేసే పశ్చిమోత్తానాసనం ద్వారా ఎక్కడ మన స్ట్రెచ్ వస్తుంది, మనం ఏం చేస్తున్నాం అనేది మనం గమనించినట్లయితే అక్కడ అంటే తప్పకుండా 100% రిజల్ట్ ఉంటుంది. ముందు కొంగుతున్నప్పుడు వెన్నెముక మీద మనకు వెయిట్ పడుతుంది, అంటే మూలాధార చక్రం యాక్టివ్ అవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు మణిపూర చక్రం, స్వాదిష్టాన చక్రం రెండు యాక్టివ్ అవుతున్నాయి. బాడీని బెండ్ చేస్తున్నప్పుడు అంటే విశుద్ధ చక్రం, అనాహత చక్రం మొత్తం యాక్టివ్ అవుతున్నాయి. ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నప్పుడు ఆగ్నేయ చక్రం ఆర్ సహస్రార చక్రం యాక్టివ్ అవుతున్నాయి. అంటే సహస్రార చక్రాలు మొత్తం కూడా పశ్చిమోత్తానాసనంలో బెండ్ చేస్తున్నాం. ఒక చక్రం పాడైపోయిందని అంటే మనకి ఏదో డిసీజ్ స్టార్ట్ అయిపోయినట్టే అక్కడ. ఇప్పుడు సహస్రార చక్రాలు మొత్తం కూడా యాక్టివేషన్ చేస్తున్నాం అంటే పశ్చిమోత్తానాసనంలో ఎంత విషయం ఉందో మీకు అర్థమైపోతుంటుంది. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. మూలాధార చక్రానికి వెన్నెముకకు సంబంధించిన ప్రాముఖ్యత, స్వాదిష్టాన చక్రానికి అంటే మలమూత్రాలకు సంబంధించినటువంటి సెక్సువల్ గ్లాండ్కి సంబంధించినటువంటి సమస్యలు అంటే నయం చేసుకోవడానికి, మణిపూర చక్రానికి అరుగుదల శక్తి నుండి, డయాబెటీస్ నుండి, అదేవిధంగా జీర్ణశక్తి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పొట్టకు సంబంధించిన సమస్యలు తగ్గించడానికి మణిపూర చక్రం,
అదేవిధంగా హృదయానికి సంబంధించినటువంటి అంటే హృదరోగులు ఉన్నటువంటి సమస్యలు తగ్గించినటువంటి అనాహత చక్రం, థైరాయిడ్ లోపం వాళ్ళకి విశుద్ధ చక్రం, అంటే ఆజ్ఞ చక్రం, సహస్ర చక్రం, ఇలా ప్రతి ఒక్క చక్రం కూడా యాక్టివ్ అవుతుంది. కాబట్టి పశ్చిమోత్తానాసనంలో సహస్ర చక్రాలు మనం బెండ్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు పశ్చిమోత్తానాసనాన్ని. బ్రీతింగ్ జోడించి చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్ ఉంటుంది. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, breathe out down, breathe in out, 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 breathe in out, breathe in up, breathe in up, hold, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, breathe in up. ఈ విధంగా రెగ్యులర్ క్రమం తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ వజ్రాసనంలో కూర్చోండి. ఈ విధంగా రెగ్యులర్గా క్రమం తప్పకుండా ఈరోజు చెప్పినటువంటి ఆసనాలు జానుశిరాసన, కటి సౌందర్యాసన, పశ్చిమోత్తానాసన క్రమం తప్పకుండా చేయండి. వాటి ద్వారా ఏ అయితే ఫలితాలు ఉన్నాయో వాటిని అంటే ఆ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మీరు చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఇది ఇవాల్టి ఇండియన్ కలర్స్ యోగా. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.